స్వయంగా ఈ సంఘటన స్థలాన్ని మనం పరిశీలించి ఇక్కడున్న ఎవరైతే బృందాలు కష్టపడుతున్న వాళ్ళకు సపోర్టింగ్గా ఉండి మోరల్ సపోర్టింగ్గా ఉండాలి. ఎవరైతే కుటుంబాలు వాళ్ళు బాధపడుతున్నారో వాళ్ళకు కూడా ధైర్యం చెప్పాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజాప్రతినిధులము ప్రభుత్వం అందరం కూడా అధికారులు కూడా అందరం కూడా కష్టపడుతున్నాం. ఎట్లయినా సరే దీన్ని ఎంత వీలైన త్వరగా వాళ్ళ అక్కడ సంఘటన స్థలానికి చేరుకునే ఉద్దేశంతో ముందు ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు చెప్తుంటే ఈ రోజు నిన్న మొన్న మాటలు వింటడం నాకే బాధ అనిపిస్తుంది. 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీ టనల్ని కంప్లీట్ చేయకుండా ఎప్పుడో కంప్లీట్ కావాల్సిన ప్రాజెక్ట్ నల్గొండ జిల్లా కోనసీమ లాగా అయిపోద్ది ప్రాజెక్ట్. టనల్ ప్రాజెక్ట్ అయితే 5 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి నల్గొండ జిల్లాకు, కోరేడు ప్రాంతం, కరువు ప్రాంతం. అటువంటి ప్రాజెక్ట్ ని గాలి కొదిలేసి ఈ రోజు మా దురదృష్టవశాత్తు మేము వచ్చిన తర్వాత స్టార్ట్ చేసి చిన్న ఇన్సిడెంట్ అయితే, అంటే ఇన్సిడెంట్ పెద్దదే, మాకేంటంటే డబ్బు కాదు ముందుకు పోతున్నాను వాళ్ళు ఎక్కున్నారు కాబట్టి వాళ్ళని ఏ విధంగా కాపాడని చెప్పి సర్వశక్తులు పడుతుంది ప్రభుత్వం. ఈరోజు ప్రధానమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి మాట్లాడి కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రకాల సపోర్ట్ అందిస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు అయితే రోజు ఎవ్రీడే అన్నట్టు వస్తుంది. నేను ఒక నిర్మాణ సంస్థ నడిపిన వ్యక్తిగా నాకున్న అనుభవం టన్నల్స్లో ఎంతోమంది దేశవ్యాప్తంగా ఉన్న నా మిత్రుల్ని వాళ్ళతో కూడా ఫోన్లో మాట్లాడి వాళ్ళని కూడా పిలిపిస్తున్నాయి ఇక్కడికి. ఈరోజు వచ్చిన హర్పాల్ సింగ్ గారికి కూడా నేనే మెసేజ్ ఇచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడించి హర్పాల్ సింగ్ గారిని రమ్మని కోరుకుంటే ఢిల్లీ నుంచి ఆయన రావడం జరిగింది. ఆయన బీఆర్ఓలో చాలా సీనియర్గా పనిచేసి. సో నేను ఏంటంటే ఇక్కడ రాజకీయాలు కాదు, మీరు రాజకీయాలు చేయదలుచుకోలేదు, రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. ప్రాజెక్టు కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా అయిన తర్వాత, ఇరిగేషన్ మినిస్టర్ అయిన తర్వాత ఈ సొరంగ మార్గం కంప్లీట్ చేయాలని చెప్పి పట్టుదలతోటి వెంకటరెడ్డి గారు, మేము నల్గొండ జిల్లా శాసనసభ్యులు అందరం ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఇది కృషి చేస్తున్నాము. ఇటువంటి సంఘటన జరుగుతుంది మేము కళలు కూడా అనుకోలేదు. ఇటువంటి చాలా దురదృష్టకరం. ఇది ఏమైనా కానీ రాబోయే రోజుల్లో వీలైనంత, అంటే రాబోయే రోజుల్లో కాదు గంటల్లోనే ఏదైనా రిజల్ట్ వస్తుంది, తప్పకుండా అక్కడ సంఘటన స్థలాన్ని చేరుకుంటామని చెప్పి చెప్తున్నారు. ఇంకొక 15-20 మీటర్స్ వరకు పోతే డెబ్రీస్ ఆల్మోస్ట్